హాయ్ అండి. ఇది వచ్చేసి నంద్యాల డిస్టిక్ బండి ఆత్మకూరు వెల్గోడు రిజర్వాయర్ దగ్గర ఇది వీడియో తీస్తుంది. ఇక్కడ చేపలు అనేది చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. అంటే రిజర్వాయర్లో పట్టుకొని వచ్చి ఇక్కడ షెడ్లో ఉన్నాయి, ఇక్కడ హోల్సేల్గా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అనమాట. అక్కడికి వెళ్తే మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. ఇంకొకటి మనకి ఏ రకం కావాలో ఆ రకం కూడా ఉంటుంది. చేపలు వచ్చేసి మేము ఫస్ట్ టైం అండి ఏంటి మేము ఇట్లా వెళ్ళి పోయి తీసుకురావడం అనేది. అయితే చాలా అంటే కొంచెం మనం కొత్తగా అనిపిస్తుంది అదంతా చూసినదంతా. చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి మా అల్లుడు, మా అన్న, మా అల్లుడు, నేను ముగ్గురం వెళ్ళింది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు అట్లే పట్టుకొని వచ్చి డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు అక్కడే వంట చేసుకుంటున్నారు. ఇందాక చూపించిన దగ్గర వీళ్ళంతా ఇక్కడ తీసుకెళ్ళి రోడ్డు పైన అక్కడ అమ్ముతుంటారే వాళ్ళు, ఆ లేడీస్ అంతా. చూడండి ఇక్కడ ఎలా తూకం వేస్తున్నారో. బొచ్చల ఏమో అంటారంట ఆ చేపల్ని. అది వచ్చేసి 6 or 7 ఉందండి. 7 kgs దాకా ఉంటుందేమో. అయితే మనకంతా కొత్తగా ఉంటుందండి ఇట్లా పోయి చూసి అంత. అంటే కొంచెం టైం పాస్ లాగా కానీ ఎంజాయ్ కానీ బాగుంటుంది అట్లా. మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు నంద్యాల దగ్గర ఈనపాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు మొహరంకి వచ్చింటిమి. అప్పుడు చేపలు తెచ్చుకుందామంటేనే ఇక్కడికి వచ్చింటి మేము అంతా. అది చూడండి. మీరు ఎప్పుడైనా ఇలా చూడటం కానీ ఇలా వెళ్ళి తీసుకెళ్ళటం కానీ జరిగిందా? నాకైతే కొంచెం కొత్తగా ఉంది. నేను చేపని పట్టుకొని ఫోటో దిగాను, చేతుల గలీజ్ అంటిందని అంటుంటే అక్కడ ఉన్న మనుషులు ఐస్తో క్లీన్ ఐస్ ఇట్లా చేతులకేసి తిక్కండి వాసన వెళ్తుంది అన్నారు. అది అలా చేయడం వల్ల స్మెల్ కూడా ఏం రాలేదు చేతులైతే. వాళ్ళంతా పట్టుకొని వచ్చి వేసే వాళ్ళే. చూడండి కేజీ వచ్చేసి 120, 130 అలా ఉంటుంది. 150 దాకా ఉండొచ్చు మామూలుగా కేజీ. ఇప్పుడు వేస్తున్న చేపలు చూడండి, ఒక్కొక్కటి ఎంత లావు ఉన్నాయో. అన్నీ పెద్ద చేపలండి ఆల్మోస్ట్. కొన్ని పోయినాయని కూడా చెప్పారు వీళ్ళు. దానిలో మనకు తెలియదు అంతగా, వాళ్ళకి అర్థమవుతుంది.